ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన అనే పల్లవి వాడుకుందాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అనుక్షణము మనము చెక్కబడుతూ ఉండాలి. దేని ద్వారానంటే దేవుని వాక్యమే ఖడ్గం. దేవుని వాక్యము సుత్తె వంటిది, దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే పదును కలిగినది. దేవుని వాక్యము అద్దము వంటిది కదా. అలానే దేవుని వాక్యము మన నిజ స్వరూపాన్ని మనకు చూపిస్తుంది. అందుకే ఆ వాక్యము శక్తి కలిగినది. కాబట్టి మనము ఆ శక్తి కలిగిన వాక్యము చేత మన హృదయాంతరంగాలు సరిచేయబడి చక్కపరచబడి ప్రభువుతో సమాధానపడి ఆయన రక్తములో శరీరములో పాలు పొందాలని దేవుని వాక్యము మనకు తేటగా సెలవిస్తుంది. మనము అన్ని వారములలో చదువుకునేటువంటి వాక్య భాగం మనకు తెలుసు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకు మార్చి మనం చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. చదవండి. తను అలాగు చేసేట్టు పాత్రను త్రాగవలను, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. అందరం చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక పోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. మరొక భాగం చదువుకుందాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు 2 చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, చదవండి, నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. 138వ కీర్తన 138 6వ వచనాన్ని అందరం చదువుకుంటాం. 138వ కీర్తన 6వ వచనం అందరం చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా, నీ మహాకృప చేత గొప్ప వాక్యమైన గొప్ప దేవుడవైన దేవా, నిన్ను ఆరాధించడానికి అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను, పాపాత్ముడను, ఎన్నిక లేనివాడను, నిష్ప్రయోజకుడైన నన్ను కూడా మీరు ప్రేమించి తండ్రి, గొప్ప దేవుడవైన నిన్ను ఆరాధించడానికి నాకు కూడా ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభువా నిన్ను ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీ నామమును బట్టి ఎంతో నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నీ కృప చేత, నీ విలువైన రక్తము చేత నన్ను కూడా తండ్రి, చచ్చిపోయిన నన్ను నీ విలువైన రక్తము చేత నన్ను దేవా బ్రతికించి నా పాపపు డాగులన్నీ కూడా కడిగి శుద్ధి చేసి నన్ను కూడా ఉచితముగా నీతిమంతునుగా చేసి నాలో కూడా ప్రభువా నీ జీవాన్ని పోసి బ్రతికించి లేపి నీతో కూర్చుండబెట్టుకున్న విధానమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నీ వాక్యమే నన్ను బాధలలో నాకు నెమ్మది కలిగిస్తుందని, నీ వాక్యమే నన్ను నడిపించింది. నీ వాక్యమే నా త్రోవకు నిత్యం దీపమై నడిపిస్తున్నది. నీ వాక్యమే నన్ను నిలకడగా ఉండే గొప్ప భాగ్యం ఇచ్చింది. అందుకొరకే తండ్రి, నీవిచ్చినటువంటి నాలుక ద్వారా ఘనమైన మీ నామమును నేను కూడా నీ ప్రజల మధ్యలో ఆరాధించడానికి నాకు కూడా ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీ నామమును ఎంతో హెచ్చించి పూజిస్తూ ఉన్నాను. సర్వాధికారి అయిన దేవుడు, అందుకొరకే నిన్ను దీనుడనై నీ పాదముల చెంత సాగిలపడి నేను కూడా నిన్ను ఆరాధించే గొప్ప కృపను నాకు ఇచ్చినందుల కొరకే స్తోత్రాలు. దేవా, సమయములో మేమందరము మీ రక్తములో శరీరములో పాలు పొందాలి కనుక దేవా, మీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మేము విలువైన నీ వాక్యము చేత సరిచేసి చక్కపరచబడి మాలో ఉన్నటువంటి ఆత్మీయ బలహీనతలు నీ వాక్యము చేత దర్శించి సంధించి మా తండ్రి సరిచేయబడి నీతో సమాధానపడి మనసు మీరు మాకందరికి ఇచ్చే దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం. అందుకు నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. సమయములో నిలబడుచున్న నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చేతగాని వాడను, నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేని వాడనైన నన్ను నీవే కృపలో కనికరించి దేవా, నాకు ప్రజలకు కావలసినటువంటి ఆత్మీయమైన సంగతులు బయలుపరిచి నీ వాక్యం మాట్లాడిన కొలది
ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యమును మాట్లాడిన కొలది లోబడే స్వభావము కలిగి ఉండటానికి మీరే కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దాసునిపై దృష్టి ఉంచండి, నీ ఆత్మతో నింపండి. కీర్తన 32:8 ప్రకారం సహాయం కోరుతున్నాడు నీ దాసుడు. లూకాసు వార్త 12:12 కూడా కోరుకుంటున్నాడు. నీ సహాయం కోరుతూ శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి ప్రజలందరూ కూడా నీ వాక్యము వినాలని ఆశ వారిలో కలిగించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు కలిగించే వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు రాకుండా మీరే భద్రపరిచి నీ వాక్యమునకు దీనులై లోబడే మనసు కలిగిస్తావని విశ్వాసముతో ఆరాధిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయమారా ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ప్రతి వారం కూడా మనము ఈ భాగాన్ని చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన పత్రికను ప్రతి వారము కూడా మనము చదువుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మనం అన్ని సమయాలలో అన్ని వేళల ఏదో ఒక విధానములో పొరబడుతూనే ఉంటాం. ఏదో ఒక విధానములో మనము తప్పిపోతూనే ఉంటాం. ఎందుకంటే పౌలు అపోస్తలుడే అన్నాడు. ఏమన్నాడు ఆయన? కొరింథీ పత్రిక 2 కొరింథీ 1 కొరింథీ పత్రిక 4 అధ్యాయములో అంటాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఎందుకంటే ఆయన కంటే మనమేమి గొప్పవారం కాదు, ఆయన కంటే మనమేమి ఆత్మీయులము కాదు. అయితే పౌలు గారు ఈ మాట అంటున్నాడు. 4వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. నన్ను నేను విమర్శించుకొనను. ఎందుకంటే మనలను మనమే విమర్శించుకుంటే మనలో ఏమీ కూడా బలహీనతలు కనిపించవు. మనలో కనిపించేదంతా ఏంటంటే, మనలో కనిపించేది, మనకు వచ్చే తలంపు ఏంటంటే సమర్థించుకొనుట. మనం ఎలా ఉన్నా, ఎన్నెన్ని బలహీనతలు ఉన్నా కానీ మనకు వచ్చే తలంపు ఏంటంటే వారికంటే నేనే మంచివాడను కదా. ఈ తలంపు ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటుంది. అందుకే పౌలు గారు కూడా అంటున్నాడు కదా, నన్ను నేనే విమర్శించుకొనను. తర్వాత నా యందు నాకు ఏ దోషము కానరాదు. అందుకు మన యందు మనకే దోషము కూడా కానరాదు. కానరాకుండా సాతానుడు మనలో ఆవరించి ఏం ఆలోచన పెడతాడంటే, వారికంటే నీవే చాలా మంచివాడవు, నువ్వెందుకు అలా ఉంటావు, నువ్వెందుకు ఆ రీతిగా ఉంటావు, ఎందుకు నువ్వు మాటి మాటికి నేను అనుకుంటావు, నువ్వు చాలా మంచివాడవు అనేటువంటి ఆలోచన ఎవరు కలిగిస్తారంటే, ఎవరు కలిగిస్తారు? సాతాను పెట్టే ఆలోచన. సాతాను మన బలహీనతలను చూపిస్తూ ఉంటాడు. మన బలహీనతను చూపించగానే మనమేమైపోతామంటే బలహీనులమైపోతాం కదా. మనలో ఏదైనా ఒక చిన్న బలహీనత ఉంటే దానినే చూపిస్తాడు సాతాను. దానిని ఇంకా పెద్దదిగా చూపిస్తాడు, భూతద్దంతో చూపిస్తాడు. దాన్ని చూడగానే మనము ఇంకా బలహీనులమైపోతాం. అందుకేమన్నాడు పౌలు గారు? అన్నాడు కదా 4వ వచనం, నా యందు నాకు ఏ దోషము కూడా కానరాదంట. మనలో ఉన్నటువంటి బలహీనత మనకేది కూడా కానరాదు. మనలో ఉన్న బలహీనత ఉన్నా కానీ సాతాను నీవు బలవంతుడవే, ఎందుకలా నువ్వు కృంగిపోతావు, ఎందుకలా భయపడతావు అనేటువంటి ఆలోచన మనలో కలిగించి
సాతాను మనలను బలహీనపరుస్తాడు. మన పరమ తండ్రి అయితే నీవెంత ఘోరమైనటువంటి ఆత్మీయ నష్టము పొందినా కానీ నా యొద్దకు రా, నేను నిన్ను బాగు చేస్తాను. నీ బలహీనతలన్నీ కూడా నేను భరించాను కాబట్టి నువ్వు ఎక్కడే విషయాల్లో భయపడవద్దు, బలహీనపరచబడవద్దు. రా నా యొద్దకు వచ్చి ఏం చేయాలంట? చిన్న మాట, పశ్చాత్తాపడు, ఎంతటి బలహీనత అయినా నేను క్షమిస్తానని పరలోకపు తండ్రి పిలుస్తున్న మాటను పౌలు గారు అంటున్నాడు. చూడండి, మళ్ళీ చదువుదాం. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునుగా ఎంచబడను. అయినను ఇందువలనంటే ఏమీ కనబడకపోయినా కానీ దీని వలన నేను ఎలా ఉంటానంటే నీతిమంతునుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఆయన విమర్శిస్తాడు. ఆయన మనలో ఉన్న బలహీనతను చూపిస్తాడు. మనలో ఉన్న బలహీనతను చూపించి మనలను కృంగదీయాలని కానీ, లేక ఒకవేళ మనపై నేరము మోపాలని కాదు మన పరమ తండ్రి ఆశ. ఏంటి ఆయనకున్న ఆలోచన అంటే, ఈ దినమైనా ఇప్పుడైనా వారు పశ్చాత్తాపడి నాకు విధేయులై లోబడతారనే దానికోసమే మన బలహీనతను చూపిస్తాడు. కానీ మనను దినదినము కూడా బలహీనులు చేసి ఆయన సన్నిధికి దూరము చేయాలని అన్నడు కూడా కోరే దేవుడు కాదు. అందుకే ప్రియులరా, మనము అన్ని వారములలో అన్ని సమయాలలో ఎందుకు మనం ఈ వాక్యం చదువుతామంటే, మనలో ఏదో ఒక బలహీనత మనలను ఆవరిస్తూనే ఉంటుంది. అందుకొరకై దేవుని వాక్యము చేత మనము సరిచేయబడాలని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చారు. రెండో భాగం చదువుకున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చాం. 4వ అధ్యాయము మొదటి వచనాలు మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, కాబట్టి అన్నాడంటే మనం ఏమి గ్రహించాలంటే, 3వ అధ్యాయము 20వ వచనము 21 చదువుకుంటే మనకు కాబట్టి అనే మాట అర్థమవుతుంది. అందుకన్నాడు 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, లేక 19వ చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థిస్తున్నాడు. పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. తగిన శక్తి గలవారు దేనికంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలేనని పౌలు గారు ఎఫెసీలో ఉన్న విశ్వాసుల కొరకు ఖైదీలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వారు క్రీస్తు ప్రేమను గ్రహించాలని. స్థిరమైనవి 3 ఉన్నవి. ఏంటవి? నిత్యమైనవి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమ. ఈ 3 కూడా అవి శ్రేష్టమైనవే. కానీ మూటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, జ్ఞానమునకు మించిందంట ప్రేమ కదా. జ్ఞానమునకు మించినది ప్రేమ. జ్ఞానము కంటే కూడా మించినది, శ్రేష్టమైనది ప్రేమ. జ్ఞానము ఉప్పొంగజేస్తుంది, కానీ ప్రేమ మనలను ఆత్మీయంగా నడిపిస్తుంది. ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ప్రేమలో ఉన్నటువంటి విధానాలు పౌలు గారు తేటగా బయలుపరిచి మాట్లాడాడు.
ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కానీ ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడనే అన్నాడు. అందుకే ఏమన్నాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థిస్తున్నామంటే, ఇక్కడ ఉన్న లోపం ఏంటంటే, ఎఫెసీలో ఉన్న విశ్వాసుల లోపం ఏంటంటే, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకై నిత్యము కూడా ఆయన ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారు కొంతకాలమే ప్రార్థన చేశాడు. పౌలు గారు కూడా అంత సేవ చేసి శిరస్సాధనము చేయబడి ఆయన కూడా పరదేశిలోనే విశ్రాంతి పొందుతున్నాడు. అయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం ఆయన మరణమును జయించి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద మరలా సంచరించి 50 మందికి కనిపించి వారు చూస్తుండగానే ఎక్కడికి వెళ్ళాడు? పరమునకి వెళ్ళాడు. అక్కడ ఉండి మనందరి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరలోకపు పౌలు గారు. భూమి మీద ఉన్న పౌలు గారు లోకమిడిచాడు. ఆయన ఆత్మ ఎక్కడుందంటే పరదేశిలో ఉంది, విశ్రాంతి పొందుతున్నాడు. ఒక దినాన తిరిగి లేస్తాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఆయన ఇప్పుడు కూడా నిత్యము నిరంతరము జీవించువాడు కాబట్టి ఆయన మనందరి కొరకై ఈ దినము కూడా ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కదా. ఎలా మనకు అర్థమవుతుంది? ఎలా అర్థమవుతుంది? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఆయన కునుకకుండా నిద్రపోకుండా ఇప్పుడు కూడా మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, మన అక్కర్లన్నీ తండ్రికి తెలియజేస్తున్నాడు. అందుకేమంటామంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. మనం చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు అన్నీ కూడా తండ్రితో చెప్పుతూ మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, తండ్రి బేతనియలో ఉన్న విశ్వాసులు ఏమీ లేదంటే ప్రేమ లేదయ్యా, వారికి ప్రేమ పుట్టించు అని ఇప్పుడు కూడా మనందరి కోసమై ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అవును కదా? మనందరికీ ప్రేమ ఉందా? లేదు. అందుకే ఈ భాగములో పౌలు గారు ఎఫెసీలో ఉన్న ఒక సంఘం కోసం ఆయన ప్రార్థించాడు. కానీ పరలోకములో ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు సర్వ మానవాళి కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమి కొరత అయితే ఆ కొరత కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకేమన్నాడంటే చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. దేనికంట? 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. మనం అడిగే ఈ సంవత్సరం వాగ్దానం అదే కదా. ఈ సంవత్సరంలో సార్వత్రిక సంఘ వాగ్దానంలో అదే మాట. మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్. ఇప్పుడు అన్నాడు కాబట్టి మనమంతా శక్తి కలిగిన వారము. కాబట్టి ఎలా ఉండాలంటే, ఎందుకంటే మీరు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాకని ఆమెనని చెప్పి ఏమన్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఎలా ఉండాలంట? సమాధానమనే బంధం. లోక సంబంధమైన బంధాలు ఉంటాయి కదా, రక్త సంబంధం.
ఈ రక్త సంబంధం, ఈ లోక సంబంధమైన సంబంధాలన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ లోక సంబంధమైన రక్త సంబంధమైన సంబంధాలు ఒక తల్లి గర్భములో ఒక రక్తము పంచుకుని పుట్టిన వారు కూడా దినాలు ఎలా ఉన్నారంటే ఒకరికొకరికి పోరాటాలే, ఒకరికొకరికి గొడవలు, రకరకాల పరిస్థితులు, ఆస్తులు అంతస్తులు కాడ అనేకమైన ఇబ్బందులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కలిగి ఉంటున్నాయి కదా. ఏ సంబంధం అంటేది? ఏ సంబంధం? రక్త సంబంధమే. రక్త సంబంధీకులే ఎంత భయంకరమైన విధానములో ప్రవర్తించేది ఏంటంటే అది శరీర సంబంధం. అందుకనే పౌలు గారు అన్న అది కాదు, పౌలు గారు చెప్పే సంబంధం అది కాదు, భూలోకములో ఉన్నటువంటి రక్త సంబంధం కాదు. కానీ ఇక్కడ ఏ సంబంధం అంటే కాబట్టి, ఎందుకంటే మీరు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ మీలో ఉన్నది కాబట్టి మీరెలా ఉండాలో తెలియజేస్తున్నాడు. అర్థమవుతుంది కదా. అందుకే కాబట్టి మీరంటే మీరు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కానీ మీలో ఉంటే మీరు ఎలా ఉండాలి, మనలో ఎలా ఉండాలి, బేతనయలో ఉన్న విశ్వాసులందరికీ ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలని చెప్తూ, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. సమాధానం అనే బంధం రక్త సంబంధం కాదు, బంధుత్వం కాదు కదా, లోకములో ఉన్న సంబంధాలు కాదు పౌలు గారు అనేది. పౌలు గారు ఆయన పత్రికల్లో ఎప్పుడు కూడా ఎక్కడ భూ సంబంధమైన వాటి విషయమై ప్రాధాన్యత ఇవ్వాల. భూ సంబంధమైన వాటి కోసం అసలు ప్రార్థన కూడా చేయలే పౌలు గారు. ఆయన చేసిందల్లా ఆయన పత్రికల్లో 13 పత్రికల్లో ఆయన చేసిందల్లా ఆత్మ సంబంధమైన బలహీనతల కోసం, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతల కోసం ఆయన ప్రార్థించాడే కానీ భూ సంబంధమైనవి ఉద్యోగాలు, పొలములు, ఇండ్లు వీటి కోసం ఎక్కడ కూడా పౌలు గారు ప్రార్థన చేసినట్లే లేదు. ఎందుకని ఆయన ఏమన్నాడంటే నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి సమస్తము కూడా ఎలా ఉన్నాడంట, పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఏవేవి నాకు లాభకరములవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాను. ఆ నష్టముగా ఎంచుకున్నటువంటి పౌలు గారు ఈ దినాల్లో ఆత్మీయులైన ప్రభు రక్తములో కడుగబడిన వారు కూడా వారికి భౌతికమైనటువంటి అక్కర్ల కోసం ప్రార్థించలేదు. కానీ ఆయన చేసిన ప్రార్థన అంతా ఎక్కడ నా పిల్లలు, ఆత్మీయమైన నా పిల్లలు ఎక్కడ బలహీనవుతున్నారా, ప్రేమలోనా, విశ్వాసములోనా, లేక ఏదైనటువంటి ఆత్మ సంబంధం విషయాలు ఎక్కడ బలహీనమైపోతున్నారు అని రోమా ఖైదీలో ఉండి కూడా ప్రార్థన చేశారు. ఖైదీలో ప్రార్థన చేస్తారా? ఖైదీలో ఉన్నవారు దిగులుతో, చింతతో ఎప్పుడు వదిలిపెడతారు, వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. కానీ పౌలు గారు ఖైదీలో ఉండి కూడా ఆయన విశ్వాసులు సంఘముల కొరకు అంటాడు కొరింథీ పత్రికలో, అన్నిటికంటే సంఘముల గురించిన చింత అధికమైపోయిందంట ఆయనకు. అందుకొరకే అంటున్నాడు కదా, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి. ఏ ఐక్యత అంట? ఆత్మ కలిగించే ఐక్యత కావాలి. శరీర సంబంధమైన ఐక్యత కాదు. ఆ ఐక్యత కొంతకాలము ఉంటుంది, ఉండదని కాదు, కొంతకాలం ఉంటుంది. ఇవాళ నీవు నాకేమనిస్తే నీకు ఇస్తా. ఆ ఇచ్చినా కానీ ఏదైనా ఒక మాట భేదం వస్తే ఏమైపోతుంది? మళ్ళీ అది ఆ బంధమంతా తెగిపోతుంది. పోరాటాలు, వీడిని ఎక్కడ చంపాలా, వీడిని ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి ఆలోచనే వస్తుంది ఆత్మ సంబంధమైన బంధానికి. అందుకే పౌలు గారు శరీర సంబంధమైన బంధానికి, అందుకే పౌలు గారు ఏమన్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. మనమందరం, ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు ఏముండాలంట? శ్రద్ధ కలిగిన వారంటే శ్రద్ధ లేదు. శ్రద్ధ కలిగిన వారై ఉండాలంటే శ్రద్ధ లేదు, తర్వాత ఐక్యత లేదు, తర్వాత సమాధానము లేదు, ఆత్మ కూడా లేదు. ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి బంధము లేదు కాబట్టి దినాలలో పోరాటాలు అధికమైపోతున్నాయి కదా. ఏమి లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి సమాధానం లేదు కాబట్టి సంఘాలలో ఏం ఐక్యత వస్తుందంటే శరీర సంబంధమైన ఐక్యత వస్తుంది. కాబట్టి ఆ శరీర సంబంధమైన ఐక్యత ఏం చేస్తుంది? భేదాలు కలిగిస్తుంది, పోరాటాలు రేపుతుంది. పౌలు గారు ఎరిగే ఆయన కడవరి దినాలు ఎలా ఉంటాయో తెలిసి దేవుని ఆత్మచేత నింపబడి వ్రాసినటువంటి మాటలు ఆయన సొంత జ్ఞానముతో కాదు. ఈ 40 మంది ప్రవక్తలు కానీ, ఈ 40 మంది రాసినటువంటి ప్రవక్తలందరూ కూడా వారి సొంత జ్ఞానంతో కాదు, దేవుని వాక్యం బైబిల్ గ్రంథం వ్రాసింది. దైవ జ్ఞానముతో దేవుని ఆత్మచేత నింపబడి పలికిన మాటలు. అందుకని దినాల పరిస్థితులు ఎరిగే పౌలు గారి మాటలు రాస్తూ వచ్చారు. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా మనలో ఉన్న బలహీనతలు చూపిస్తున్నాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. అంటే ఇవన్నీ కూడా మనలో శ్రద్ధ లేని రీతిలో బ్రతుకుతున్నాం. భూమి మీద ఏదో వస్తున్నాము, పోతున్నాం, ఏదో ఇష్టంగా ఉంటే ఆరాధన చేస్తున్నాము, కష్టంగా ఉంటే వెళ్ళిపోతున్నాం కదా. సాగిపోతున్నాయి దినాలు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం చదివాం కదా 138వ కీర్తనలో, 138వ కీర్తనలో పూర్ణ హృదయముతో ఆరాధించే వారిలో దేవుడు 5 రకాల కార్యాలు చేస్తాడు. పూర్ణ హృదయముతో దేవుని దేవతల ఎదుటైనా కీర్తించే వారికి, ఆరాధించే వారికి దేవుడు 5 రకాలైనటువంటి ధైర్యమైన కార్యాలు ఇస్తాడు. టైం లేదు, ఓ మాట చదువుదాం. చూడండి 3వ వచనం చూడండి. ఆరాధిస్తున్న వారికి ప్రభు ఇచ్చేటువంటి అద్భుతమైన ధైర్యమైన కార్యాలు చూడండి. నేను మొరపెట్టిన దినమున యెహోవా నాకు ఉత్తరం ఇస్తాడంటున్నాడు. దావీదు రాజు అంటున్నాడు కదా, నేను నా దేవుని మనసారా ఆరాధించాను కాబట్టి ఆయన నాకేం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడంట? నేను మొరపెట్టిన దినమున ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, వెంటనే జవాబిస్తాడు. మనము చేసే ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే మన ఆరాధన దేవుడు అంగీకరించాలి. చాలామంది ఆరాధన చేయరు, భయం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆరాధన చేయకుండా వెళ్ళిపోయేవాళ్ళు? చాలామంది ఉన్నారు. ఆ రోజు చేసేవాళ్ళే చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయటల్లా. ఎందుకంటే చెప్పండి, భయం. భయం, ఏమనబోయి ఏమంటానో భయం. దేవుని ఆత్మ లేదు, ధైర్యం లేదు. దేవుని ఆత్మ లేకపోతే ఏమొస్తుంది? పిరిగితనం వస్తుంది. పిరిగితనములో దేవుని సన్నిధిలో మనం అధికముగా దేవుని ప్రార్థించలేము, దేవుని ఆరాధించలేము. ఎందుకంటే పిరికితనము కలిగిన ఆత్మ ఉన్నది కాబట్టి. ఆ పిరికితనం కలిగిన ఆత్మ ఎవరిదంటే సాతాను పిరికితనాన్ని కలిగిస్తాడు. అందుకొరకై ఆరాధిస్తున్న వ్యక్తిలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఏంటంట? నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇస్తావు, అంటే నాకు జవాబిస్తావు. నేను చేసే ప్రార్థనకు నాకు వెంటనే జవాబిస్తావు. తర్వాత చూడండి, నా ప్రాణములో త్రాణి పుట్టించి ధైర్యపరుస్తావు. ధైర్యం వస్తుంది. దేవుని ఆరాధించే కొలది ఏమొస్తుందంట? ధైర్యం వస్తూనే ఉంటుంది, కానీ పిరికితనం రాదు. ఎందుకు ధైర్యం లేకుండా పోతానికి కాడమంటే ఆరాధించటం వల్ల లేవు. ఇక్కడ లేదు, ఇంటికాడ లేదు. ఇంటికాడ అసలు ఏం చెయ్యం. ఇంటికాడ బైబిల్ కూడా తెరవు మనం.
మన పనులే సరిపోతాయి కదా. పిల్లలకు అవేని ఇవేని ఆ స్కూల్ ఈ స్కూల్ పంపించటం, వాళ్ళకి బాక్సుల్లో పెట్టి ఇవే సరిపోతున్నాయి. కానీ బైబుల్ చదవటం కానీ ప్రార్థనగా లేదు. నేను చెబుతా ధైర్యంగా అట్లా అలా ఉంటాయి పరిస్థితులు. అందుకొరకే నా ప్రాణములో త్రాణి పుట్టించి నన్ను ధైర్యపరుస్తాడంట దేవుడు. ఒకటి ఉత్తరం ఇస్తాడు, రెండవది ధైర్యం ఇస్తాడు. దేవుడు ధైర్యపరుస్తాడు మనలను. తర్వాత చూడండి 4వ వచనం, యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట వింటారు. ఆరాధిస్తున్న వ్యక్తి దేవుని మాట వింటానికి ఆశపడతాడు. ఎవరు? దేవుని మాట వినటానికి ఆశపడతాడు. ఎవరంటే యెహోవా భూరాజులందరూ సెలవిచ్చిన మాట, నీవు సెలవిచ్చిన మాట. రాజులైన వారు కూడా ఆయన మాట వినటానికి విధేయులవుతారు. ఎవరంటే వారు ఆరాధిస్తున్నవారు. రాజులైన ఆరాధించారు కదా, పాత నిబంధన కాలం రాజులు ఆరాధించారు. అలానే మరి అనేకులు కూడా ఆరాధించేవారు ఎలా ఉంటారంటే దేవుని మాట వింటారు. తర్వాత 5వ వచనములో, యెహోవా నీ మహాప్రభావము గలవాడవని వారు యెహోవా మార్గమున గూర్చి గానము చేస్తారంటే దేవుని గూర్చి అనుదినము కూడా స్తుతి గానాలు చేస్తారు. సంతోషములు ఏమొస్తున్నాయి అంటే పాటలు వస్తాయి కదా. సంతోషములు ఏమొస్తాయి అంటే పాటలు వస్తాయి కదా. వారు ఎర్ర సముద్రం దాటగానే ఏమొచ్చింది? వారికి ఏమొచ్చింది? మిరియాము వారు తంబురతో సితారాతో నాట్యముతో ఎక్కలేని సంతోషముతో వారు గంతులు వేస్తూ పాట పాడారు. ఏమని? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. మరి ఎందుకంటే సంతోషము పట్టజాల సంతోషం. ఎర్ర సముద్రములో బడివారు ఆరిన నేలన నడిచి ఒక్కరు కూడా హతులు కాకుండా అందరూ కూడా సముద్రం వద్దరికి వెళ్ళేటప్పటికి వారికి ఏమొచ్చిందట? ఎక్కడలేని సంతోషం వచ్చి దేవుని ఆరాధించి కీర్తిస్తున్నారు. అందుకనే ప్రియులారా, మనం చదివిన భాగములో భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాట వింట. 5వ వచనములో, యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేస్తారంట. ఏంటో మాట ఇది? ఒక మాట, మొదటి మాట ఉత్తరం ఇస్తాడు, ధైర్యం పుట్టిస్తాడు, మాట విని అనుభవం నేర్పిస్తాడు. 5వ మాట ఏంటంటది? ఏంటమాట? గానము చేస్తారు. భయపడరు. దేవుడిచ్చిన సంతోషములో భయపడకుండా అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతి గానములతో దేవుని ఘనపరుస్తారు. 6వ మాట చూడండి, 6వ వచనములో, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడంటే ఆయన దీన మనసు ఇస్తాడు మనకు. ఎవరికంట? ఆరాధించే వారికి ఏమిస్తాడంటే దీన మనసు. దీన మనసుతోనే దేవుని ఆరాధిస్తాం. పాట పాడతాం కదా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించెద ప్రభువా. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారిలో దేవుడు చేసే అనుభవాలు వెంటనే ఉత్తరం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, మాట వినే విధేయత నేర్పిస్తాడు, ఆయనను గూర్చి గానము చేసే కార్యాలు జరిగిస్తాడు. తరువాత దీన మనసు కలిగిస్తాడు. అలాంటి వారు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటారు. ఎవరు?
ఆరాధించేవారు. పూర్ణ హృదయముతో ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, దేవతల దగ్గరైన భయం లేకుండా ఎవరైతే ఆరాధిస్తారో, కోటాను కోట్ల దేవతలు ఉన్నారు లోకములో, ఆ ఆరాధిస్తున్నాడంటే మీరన్నీ వట్టి వాళ్ళే. నా దేవుడు గట్టివాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నతమైన వాడు, నా దేవుడు నా బ్రతుకును మార్చాడు, నా దేవుడు నా పాపమును తొలగించాడు, నా దేవుడు నా నరకము తప్పించాడు, నా దేవుడు పరలోకం ఇచ్చాడు. అంత దేవుని మీరేం చేయగలరని దేవతల ఎదుట కూడా దేవుని ఆరాధించే ధైర్యము దేవుడిస్తాడు. మోకరించండి, టైం లేదు. మోకరించండి. అనుభవం కలిగిన వారు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటారు. మోకరించండి ఒక్క నిమిషం. ప్రభువా, నాలో కూడా సంపూర్ణమైన హృదయముతో ఆరాధించే అనుభవం లేదు కాబట్టి నేను భయపడుతున్నాను. వస్తున్నాను, పోతున్నాను, లాభం ఏమి లేదు. వస్తున్నా పోతున్నా, ఏదో మనుషులు చూస్తారని వస్తున్నాను, ఏదో లెక్కకొచ్చిపోతున్నానే కానీ నేను యథార్థముగా ఆరాధించలేకపోతున్నాను. ఎంతో కాలం బాప్తిసం పొందాను, ప్రయోజనము లేదు, ఆరాధన లేదు. లేదు కాబట్టి భయముతో వస్తున్నా, భయముతోనే పోతున్నా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న సహోదరి, సహోదరుడా, హృదయాన్ని పరీక్షించుకో. యథార్థముగా ఆరాధిస్తున్నావా? ఆరాధన లేకుండా వెళ్ళిపోతున్నావు, బల్లలో మాత్రం పాలు పొందుతున్నావు. ప్రయోజనం? క్షమాపణ కోరుకుందాం. మన దేవుడు క్షమిస్తాడు, తృణీకరించువాడు కాదు మన దేవుడు. క్షమించటానికి, నీలో నాలో నుండి క్షమాపణ రావటానికి ఆయన వాక్యము చేత గర్దిస్తున్నారు. మౌనంగా ఒక నిమిషం మనస్సులో క్షమాపణ కోరుకుందాం. రైతంలో బుధవారం చెప్పారు మీరు. రేపు సోమవారం గొలుసు ప్రార్థన ఉంటుంది. అందరు కూడా రండి. ఎందుకంటే మనకు ప్రత్యేకమైన కోరికలు ఉన్నవి కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలనే ఆశతోటి రేపు కూడా గొలుసు ప్రార్థన ఉంటుంది. కొద్దిమంది రాశారు, మన 6. ఇంతమంది జనంలో 6 మాత్రమే పేరు రాశారు. అలా కాకుండా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థన జరుగుతూనే ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఎవరి సమయం వారు రాసి ఆ సమయంలో ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. తర్వాత మంగళవారం మరి రాత్రి ఎప్పటివేళ 7 గంటలకు ప్రార్థన, సంఘ ప్రార్థన ఉంటుంది కాబట్టి అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాము. బుధవారం చెప్పలేదని బుధవారం నాడు కృపా వాళ్ళ ఇంటి దగ్గర మరి స్త్రీల కూడిక, మీ స్త్రీల కూడిక గత వారం కూడా జరిపాము. నెలలో వారింటి దగ్గర మరి స్త్రీలకు ప్రత్యేకముగా ప్రార్థన కూడిక ఉంది. చెప్పారు కానీ మరి ఒకవేళ మీకు రాయలేదు. బుధవారం నాడు ఇంటి దగ్గర కూడుకుంటుంది. ఆ సమయంలో కూడా ఇక్కడ మీటింగ్స్ కొరకు మనం భారముతో ప్రార్థన చేస్తాం. తర్వాత గురువారం ఉదయం మరి 10 గంటలకు కమ్యూనిటీ హాల్లో శుభ్రం చేయాలి. ఎందుకంటే మనకు మీటింగ్ కాబట్టి హాల్లో మరి యవనస్తులందరూ కూడా మరి ఆ పనిలో సహకరించాలని మనవి చేస్తున్నాం. మరి సహోదరులు కూడా అందరూ కూడా వచ్చి ఆ పనిలో సహకరించాలని మనవి చేస్తున్నాం. ఉదయము 15వ తారీఖు గురువారం నాడు బెరాక వారు కారు పంపిస్తామన్నారు. మనము కొద్ది సమయము పత్రికలు ఇస్తూ సువార్త ప్రకటిస్తాం. అందరూ కూడా రండి. ఎప్పుడు? ఉదయమే వస్తారు. వాళ్ళు కారు పంపిస్తామన్నారు. ఆ కారులో మన ప్రాంతం అంతా
సువార్త చెబుతూ మనం పత్రికల వారిని ఆహ్వానిస్తాం. తర్వాత మరలా వాళ్ళు కూడా బాగు చేయాలి. యవనస్తులు అందరూ కూడా సహకరించాలని మనవి చేస్తున్నాం. 16 నుండి 18 వరకు ప్రత్యేకమైన కూడికలు కాబట్టి అందరూ ఆసక్తితో దేవుని పనిలో సహకరించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. యవనస్తులు ఉండమంటారా? యవనస్తులందరూ కూడా ఉండండి, ఎవరు వెళ్ళొద్దు, ఉండండి. తిన్నారు, అందరూ కూడా సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎవరికి వారు ఆశతో మన వాక్యం ఏంటి? ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలంటే అందరూ కూడా సహకరించాలి. ఆత్మచేత దేవుని కార్యాలు చేయాలి. శరీరం వద్దు, ఆత్మతోనే చేయాలి. అందుకొరకు అందరూ సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.